వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ NSTVతో మాట్లాడుతూ స్థానిక మందమర్రి ప్రాంతంలో ఏజెన్సీ భూములను పూర్తి స్థాయిలో కబ్జా చేసిన మిట్టా లక్ష్మణ్పై చర్యల కొరకై కలెక్టర్ గారిని కలవడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించి మందమర్రి SHOతో మాట్లాడి వెంటనే మిట్టా లక్ష్మణ్పై వెంటనే కేసు బుక్ చేయాలని తెలపడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే మిట్టా లక్ష్మణ్పై తుడుందెబ్బ ఆధ్వర్యంలో కేసు నమోదు చేయాలని స్థానిక మందమర్రి SHOకు ఫిర్యాదు చేశారు. కొన్ని సంవత్సరాల నుండి ఆదివాసీలు భూపోరాటం చేసినప్పటికీ వారి సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమని, న్యాయం కోసం కలెక్టర్ వద్దకైనా అధికారుల వద్దకైనా రావడానికి మేము సిద్ధమని బాధితులు అంటే భూ కబ్జా చేసిన మిట్టా లక్ష్మణ్ కలెక్టర్ మరియు ప్రభుత్వ ఉద్యోగులను చెప్పడానికి మాట్లాడడానికి వీల్లేని విధంగా బూతులు తిడుతూ రెచ్చిపోయాడని, వారి మనుషులు సంఘ నాయకులు గాని భూమికి సంబంధించిన ఆదివాసీలు గాని భూమిలోకి వస్తే వారిని చంపుతామని బెదిరిస్తూ సంబంధిత ప్రభుత్వ అధికారులని సైతం అహంకారపూరితంగా మాట్లాడిన మిట్టా లక్ష్మణ్పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటూ సంబంధిత ఆదివాసీలకు వారి భూమిపై చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నామని, కనుక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇటీ విషయంపై వెంటనే సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని చెప్పి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ద్వారా కోరుతున్నామని ఆయన అన్నారు. పోరాడదాం మన భూముల కోసం మనం, పోరాడదాం మన భూముల కోసం మనం, పోరాడదాం మన భూముల కోసం మనం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. NSTV ఆదివాసీల పక్షాన ఉద్యమం జరుపుకుంటూ మరి ఈరోజు జరుగుతున్న భూపోరాటం లోపల మందమర్రి ఏజెన్సీ భూములకు సంబంధించిన విషయంలో పూర్తిగా మేము NSTV ముందుకు రావడం జరిగింది. NSTV చొరవతోటి దాదాపు భూములు ఆదివాసులకు వచ్చే విధంగా మా పక్షం నుండి పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదేవిధంగా ఏదైతే మందమర్రి భూములు ఉన్నాయో ఆ మందమర్రి భూములు పూర్తిగా ఏజెన్సీ భూములు ఎక్కడా వచ్చి భూ కబ్జాదారులు ఆ భూములను మొత్తం కబ్జా చేసి ఇవాళ ఆదివాసులకు నిల్వ లేకుండా చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఏజెన్సీ భూములకు సంబంధించి ఆ భూములు అమ్మరాదు కొనరాదు ఏదేమైనా ఉంటే అక్కడ ఉన్న ఆదివాసులకు చేర్పులు మార్పులు చేసుకోవడం తప్ప ఇంకా ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి. మరి ఆ చట్టాలు నీరుగార్చి ఆ చట్టాలని పక్కకు దొక్కి అధికారులు ఇలా అక్కడ ఎవరైతే ఉన్నారో భూ కబ్జాదారులు కుమ్ముక్కై మరి ఇలా ఐటీ తీర్పును కూడా పక్కకు దొప్పేసి పూర్తిగా ఇలా కోట్ల రూపాయల వెచ్చించి బిల్లులు కట్టి ఆదివాసులు భూములను కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే గత 2-3 నెలల నుండి ఇలా మా పోరాట ఫలితాలనే ఇవాళ ఆదివాసీల పక్షాన భూములు రాబోతూ ఉన్నాయి. ఇవి ఈరోజు మందమర్రి స్థానికంగా ఉన్న మిట్టా లక్ష్మణ్ ఇవాళ సర్వే నెంబర్ 348/1 ఆ సర్వే నెంబర్ లోపల దాదాపు 2 ఎకరాల భూమి పైబడి భూమిని కబ్జా చేసిండు. ఇవాళ కబ్జా చేసిన తర్వాత భూమి మా భూములు మాకు కావాలని మా ఆదివాసీలు పోతే ఉల్టా వాళ్ళ మీదనే ఇలా దుర్భాషలు ఆడి ఇలా తిట్టే ప్రయత్నం చేసి తిట్టి ఇలా వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేసిండ్రు. దాంట్లో భాగంగానే ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి మేము కలవడం జరిగింది. గతంలో కూడా ఈ సమస్యల మీద గౌరవ సిపి గారికి ఇవ్వడం జరిగింది, గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, గౌరవ ACP గారు వెళ్ళడం జరిగింది. మరి అదే తరుణంలో అయినప్పటికీ కూడా ఆయన అహంకారపూరితమైన మాటలు అధికారులకు ఇష్టం కాకుండా అధికారులను దుర్భాషలాడి ఇలా చెప్పరని విధంగా మాటలు మాట్లాడి వాళ్ళ అధికారులు కిందపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అట్టి విషయాన్ని ఇలా జిల్లా కలెక్టర్ గారికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. సుముఖం వ్యక్తం చేసి ఇవాళ ఆదివాసీల పక్షాన జిల్లా కలెక్టర్ గారు నిలవడం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఇవాళ ఖచ్చితంగా మీరు ఈ అంశాన్ని తీసుకుపోయి సంబంధిత మందమర్రి SHO గారికి ఇచ్చినట్టయితే వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు. కాకపోతే చెప్పండి నేను రిజిస్టర్ చేస్తా అని చెప్పి పూర్తిగా హామీ ఇచ్చి ఆదివాసుల పక్షాన నిలబడ్డ జిల్లా కలెక్టర్ గారికి
ఆదివాసుల పక్షాన ఉద్యమాలను తెలుపుకుంటూ అదేవిధంగా ఆదివాసులకు సాయం చేసే అధికారులను ఇలా బిడ్డ లక్ష్యాలను అధికారపూర్వంగా అహంకారపూరితంగా తిట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏదైతే బిడ్డ ఉన్నాడో మరి ఆ తిట్ట బిడ్డను కూడా ఇవాళ మేము ఎన్ఎస్టీ ద్వారా మేము చూపించగా తెలుసుకున్నాము. మరి ఈ విధంగా అధికారులను తిట్ట ఉన్నాడు అంటే మరి ఆయనకి ఎంత దీని మీద ఎలాంటి సపోర్ట్ ఉంది. మరి ఆ విధంగా వాళ్ళు తిట్టుకుంటా ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. మరి ఈ పద్ధతిలో ఉన్న బిడ్డ లక్ష్మణ్ గారిని మరి వెంటనే అరెస్ట్ చేయాలి. మరి నానా బూతులు ఆడి నానా విధంగా ప్రవర్తించి ఇలా జిల్లా అధికారులు కూడా ఐఏఎస్ అధికారులు కూడా దుర్భాషణ ఆడిన బిడ్డ లక్ష్మణ్ వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ ఓన్ లేదు ఇక్కడ పట్టుకరా స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతోత్సవం ప్రభుత్వం అధికారికంగా చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ర కుమార్ అధ్యక్షతన సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దుగ్గమళ్ళ ప్రసాద్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్, చూడా చైర్మన్ కటారి హేమలత, చిత్తూరు నగర మేయర్ అముద గారు, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్ పాల్గొని గౌతు లచ్చన్న చిత్రపటానికి నివాళులర్పించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గౌడ్ సంఘం నేతలు అభ్యర్థన మేరకు గౌతు లచ్చన్న విగ్రహం చిత్తూరు నగరంలో ఏర్పాటుకు గౌడు కమ్యూనిటీ భవనము, గౌడ హాస్టల్ ఏర్పాటుకు స్థలం మంజూరు చేయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ సంఘం అధ్యక్షులు మద్దిలేటి కృష్ణమూర్తి గౌడ్, చిత్తూరు జిల్లా టీడీపీ ఈడిగ బీసీ సాధికార సమితి అధ్యక్షులు బూసా నాగరాజ్ గౌడ్, చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి తుమ్మల గోపి గౌడ్, చిత్తూరు నగర ఈడగ గౌడ సంఘం అధ్యక్షులు అపరాల వినోద్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బూసా జనార్దన్ గౌడ్, యాలపల్లి దీనా దయాల్ గౌడ్, గీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నీరజాక్షులు గౌడ్, కొత్తపల్లి రెడ్డప్ప గౌడ్, తారక్ గౌడ్, దొరబాబు గౌడ్, మండల గౌడ సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు గౌడ సంఘీకులు పాల్గొన్నారు. కల్పించి అదేవిధంగా బాలులో కూడా 10% రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని ఆర్థికంగా నిలదొక్కే విధంగా ఈ ప్రభుత్వం మాకు దోహదం చేస్తుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మేమందరూ కూడా గౌడ సంఘం తరఫున కృతజ్ఞతాభినందనలో తెలియజేసుకుంటున్నాం. జై హింద్. బలహీన పడుగు వర్గాల ఆశా జ్యోతి, గీత కార్మికుల ఆరాధ్య దైవం, రైతు కూలీల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు, బలహీన బడుగు వర్గాల కోసం, బీసీ వర్గాల కోసం అనునిత్యం తన జీవితాన్ని పణంగా పెట్టి ధారపోసిన మహానుభావుడు శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారి 116వ జయంతి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మీరందరూ కూడా రాష్ట్రంలో ఉండే గౌడ సంఘీయులందరూ కూడా ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే గౌడ జాతి పితామహుడు, గౌడ జాతికే కాక ఇతర అన్ని వర్గాలను కూడా తన వర్గంగా భావించి అతను ముందుండి అనేక పోరాటాలు చేసిన మహానుభావుడు. స్వాతంత్ర సమరంలో గాంధీజీ యొక్క అనితర వర్గంగా ఉండి అతను గాంధీజీ గారితో అనేక పోరాటాలు చేసి జైలుకు వెళ్ళిన మహానుభావుడు శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారు.
ఆయన వర్ధంతి కార్యక్రమం, ఆయన జయంతి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించి అధికారికంగా ఈరోజు మన చిత్తూరు కలెక్టర్ గారి సమావేశ గదిలో ఈ రోజు మనం పూజలు జరుపుకున్నాం. ఇది ఒక గౌడ సంఘులందరూ కూడా శుభ పరిమాణంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మన పార్లమెంట్ ఎంపీ శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారికి, అలాగే చిత్తూరు జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు మద్రేటి చిత్తూరు గారికి, అలాగే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రబ్బానీ సార్ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే గాంధీ గారికి, ఇక్కడ విచ్చేసిన అటూరి శ్రీనివాస గారికి, ప్రధాన కార్యదర్శి గోపిగౌడ్ గారికి, పేరు పేరున నేతాశ్వర గౌడ్ గారికి, తొంభై గౌడ్ గారికి, నారాయణ గారికి, నలుమూడు గారికి, అలాగే వినోద్ కుమార్ గౌడ్ గారికి, దీనదయాళ్ గౌడ్ గారికి. శ్రీకృష్ణ భగవానుని జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీకృష్ణాష్టమి వేడుకలు హుజురాబాద్లో ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని హుజురాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో, గాంధీనగర్ చౌరస్తాలో భక్త సమాజాల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోపిక యశోదాకృష్ణుని వేషధారణలతో చిన్నారులు అలరించారు. చిన్న పిల్లల నృత్యాలతో, మహిళల కోలాటాలతో కృష్ణాష్టమి వేడుకల ప్రాంతం ఎంతో సందడిగా నెలకొంది. కృష్ణాష్టమి పండుగ ప్రత్యేకతను, కృష్ణుని జన్మ వృత్తాంతమును వేద పండితులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. పిల్లలందరినీ తీసుకురావాలి. ఎందుకంటే ఒక ఫోటో చేసిన తర్వాత కార్యక్రమాన్ని మరియు ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రారంభమవుతుంది. దయచేసి పిల్లలందరూ ముందుకు రావాలి. నాయకులు పిల్లల ప్రవర్తనలో అట్టహాసంగా ప్రారంభమయ్యే వారి పరిస్థితులను గుర్తించినందుకు వారికి చిన్నలందరూ ఎంత కనిపిస్తారు. మాజీ మున్సిపల్ రాధికా శ్రీనివాస్ గారికి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నిర్మలా శ్రీనివాస్ గారికి,
కౌన్సిలర్లకి, మాజీ కౌన్సిలర్లకి మరియు చేసిన అక్కా చెల్లెలకి, అన్నా తమ్ముళ్ళకి మరియు చిన్నపిల్లలందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ మరియు మీ అందరూ చాలా ఇంత ఘనంగా మొట్టమొదటిసారిగా ఆర్య వైశ్య సంఘం, యువజన సంఘం అందరికీ కూడా పేరు పేరుగా అభినందన తెలియజేస్తా ఉన్నారు. మీ అందరూ కూడా ఇంత గొప్పగా కృష్ణాష్టమి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినందుకు, ఇంత అద్భుతంగా ఒట్టు వచ్చే కార్యక్రమంలో ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరు అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు. అందరూ కూడా గట్టిగా సపోర్ట్ కొట్టి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియాలని విజ్ఞప్తి. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం సిపిఎం పార్టీ అఖిల జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన ఎంఏ బేబీ దేవీపట్నం, పోలవరం పునరావాస కాలనీలను సందర్శించడం జరిగింది. పునరావాస కాలనీలు కాంట్రాక్టర్లకు, నాయకులకు కాసుల పంటగా ఉన్నాయి తప్ప నివాస యోగ్యం లేవని తెలియజేశారు. కాలనీలను నిర్మించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలను పాటించకుండానే ఇల్లు నిర్మించారని, నిర్మించేటప్పుడు అధికారులు కానీ నాయకులను కనీసం వాటిని పర్యవేక్షించలేదని అన్నారు. The detailed project report calculated that 33,000 crore would be minimum required for the rehabilitation of the people who are to be dislocated. But now we all know only 7,000 crore has been spent. See the difference. The actual detailed project report states 33,000 crore and the government has spent only 7,000 crore. Even that 7,000 crore is not fully utilized for this. We are very sure that there is definitely corruption. Part of this 7,000 crore has been looted by people. I don't want to name them because I don't have direct evidence with me. But contractors, the local politicians of the ruling party, they have all shared most of this 7,000 crore. And from the 7,000 crore, only a pittance has been spent for construction. This is the actual fact of the matter. Therefore, we demand that there should be a proper inquiry so that the corruption involved can also be found out, and those who are responsible for corruption, those who have looted the money which should have been spent for rehabilitation, they should be brought to book, they should be tried, and they should be given proper punishment so that at least in future this kind of corruption and atrocity would not be carried out by the ruling party in the state, ruling parties in the state. Part of it was done by the earlier government. Now there is a new government. In doing corruption, there is not much difference between these political parties. మిత్రులారా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిర్వాసితుల కోసం We have been visiting the houses. నిర్మల్ జిల్లా ఎగువ ప్రాంతం మహారాష్ట్ర నుంచి గడ్డెన్న ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు అధికారులు 5 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇన్ఫ్లో 10,500 క్యూసెక్కుల వరద నీరు రావడంతో అవుట్ఫ్లో 20,000 క్యూసెక్కుల నీటిని సుద్దబాగులోకి వదిలారు. దీంతో సుద్దబాగులో వరద నీటి ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.
కరీంనగర్ జిల్లా ఉజ్జల పార్కు దగ్గర గల శ్రీకృష్ణ గోకుల్ ట్రస్ట్ భవన్లో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు నాగారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉట్టి కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో యాదవ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు గొర్ల కొమరయ్య యాదవ్, యాదవ సంఘం నాయకులు కేశవెన రవీందర్ యాదవ్, కానిగంటి గట్టయ్య, గోనె మల్లయ్య, గాదం పరశురాములు తదితరులు పాల్గొన్నారు. గిద్ద పెరుమాళ్ల దేవస్థానం నుండి వెంకటేశ్వర దేవస్థానం వరకు శ్రీకృష్ణ రథయాత్ర కొనసాగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ తెలిపిన వివరాలు. కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి అనే పేరు మీద మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మా ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది కలుగుతోంది. అందరూ ఫ్రీ బస్సులు వెళితే మా ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫైనాన్స్లో ఆటోలు తెచ్చుకుంటూ జీవనం గడుపుతున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడం వల్ల మేము చాలా నష్టపోతాం. అలాగే కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం సరికాదు. మేము ఓటు వేశాము, మా ఆడవాళ్ళు ఓటేశారు, మా అన్నతమ్ముళ్ళు అందరూ ఓటు వేశాం. కాబట్టి మగవారికి ఫ్రీ బస్ ఏర్పాటు చేయాలి అంటూ ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. నరసింహాచార్య. ఎక్కడ ఉంటారు మీరు? ఎమ్మిగనూరు. ఏం పని చేస్తారు? ఆటో డ్రైవర్. ఓకే, మీ సమస్య చెప్పండి. మా సంస్థ శ్రీ శక్తి అని నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, కూటమి ప్రభుత్వము స్త్రీ శక్తి ఫ్రీ బస్సులు ఇచ్చింది. కానీ మాకైతే ఆటోలకి చాలా ఇబ్బంది అవుతుంది.
అందరూ ఫ్రీగా ఆటో బస్సులో పోతే మేము ఆటో ఇప్పుడు లక్షలు 5 లక్షలు కూడా పడుతుంది ఆటో. మా జీవనోపాధి 99% ఖరాబ్ అయినట్లే. ఇంకా వాళ్ళకేస్తే మీకెందుకు ఫ్రీ? ఇది ఇబ్బంది అవుతుంది. మాకేం ఫ్రీ అవుతుంది సార్? ఇప్పుడు ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే మా ఆటో తోలుతాం వాళ్ళని, వాళ్ళు ఏదో ఫ్రీ పెడుతున్నారు కదా వాళ్ళకి, వాళ్ళు బస్సు ఎక్కుతారు పోతారు. ఇంకా ఇంటికాడంటే ఇంటికాడ ఆపుకుంటారు. మా పరిస్థితి మేము ఏం కంతులు తెచ్చింటాము, కంతులు కట్టుకోవాలి ఒకటి 5 లక్షలు లోకల్లో పోయారు కదా వాళ్ళు. బస్సు దిగినప్పుడు మీతో ఆటోకి వస్తారు సార్. మేము కూడా కొంచెం ఊర్లోకి పోతాము, ఫ్యామిలీ ఏదన్నా ఫంక్షన్ ఉన్నా మా ఆటోలో ఎక్కిపోతాం. లేడీస్ ప్రిఫరెన్స్ ఇచ్చేది, బస్సు టైం టు టైం ఉండవు కాబట్టి ఇప్పుడు మనకి ఆటో అయితే కంఫర్టబుల్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఏదో మనం 100-200 ఆటో ఇటో చేసుకుని పోతుంటాం. మా జీవనోపాధి 90% పోయినట్లే సార్. దయచేసి చెప్తాము, 5 లక్షలు పెట్టి ఆటో తెచ్చుకుంటాం. ఆటో డ్రైవర్ల గురించి కొద్దిగా దృష్టి సారించి మాకేదో ప్రత్యామ్నాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. వాళ్ళు ఓటు వేయలేదా సార్? మేము కూడా ఓటు వేసినాము. మేము కూడా ఓటు వేయాలని చెప్పి మేము కూడా చెప్పినాము, కూటమి ప్రభుత్వం ఓటు వేయండి అన్నాము. కానీ ఇప్పుడు మా జీవనోపాధి మీద కొడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదో ఒకటి ఆలోచన చేసి నాకు ప్రత్యామ్నాయంగా చేయాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు నేను నా భార్య నా పిల్లలు పోతున్నాము. ఇప్పుడు ఆటో వాళ్ళు అంటే నా భార్య బస్సు ఎక్కించి 1 గంట 2 గంటల తర్వాత నేను వేరే బస్సు పుడుకొని పోవాలంటే వాళ్ళు ఏడున్నాలా, మేము ఏడున్నాలా, మేమందరం ఎప్పుడు కలాలా? ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి కూడా ఆలోచన చేయాలా? ఇప్పుడు ఏదైనా కానీ ఏమంటామంటే మీ తండ్రి ఎవరు అంటాం, డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో, లేదా నీ భార్య ఎవరు నీ భర్త ఎవరు అంటాము. అలా దీన్ని కూడా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటే కూడా పోవచ్చు అని చెప్పి ఆధార్ కార్డు లేదంటే రేషన్ కార్డు చూపించి పోవచ్చు అంటే ఇంకా ప్రాబ్లం ఉండదు సార్. అంటే మేము కూడా ఓటేసాం కదా సార్. మగవాళ్ళని కూడా ఫ్రీ బస్సు పోవాలి సార్. ఇప్పుడు భార్య బస్సుకి, భర్త బస్సుకు, పిల్లలకు బస్సుకు ఇది ఎట్లుంటుంది అంటే లాంగ్ అయిపోతుంది. వాళ్ళు పోయి బస్ స్టాండ్లో ఉండదో తెలియదు. ఇప్పుడు ఎట్లుంటుంది సార్? ఇప్పుడు దొంగలు ఎవరో ఏదో రకరకాల బస్ స్టాండ్లో జరుగుతుంటాయి. దాంట్లో పోయి వీళ్ళు పోయి బస్ స్టాండ్లోనే ఉండాలా, మేము వాళ్ళు ఆడి పోవాలా? మరి వాళ్ళు పుట్టుకుంటూ పోవాలా? చెప్పేది వినండి, ఆడవాళ్ళు దాంట్లోనే మొగలు కూడా కొన్ని సీట్లు అరేంజ్ చేశారు, దాన్ని డబ్బులు పెట్టి పోవాలి మొగలు అంతే. అవును సార్, దొరకడం లేదు కదా సార్. మేము కర్ణాటకలో పక్కన కర్ణాటకలో చూసినాం కొట్లాడిన లేడీస్, తర్వాత తెలంగాణలో కొట్లాడిని చూసినాం. రైకలు చెప్పుకుని నెత్తులు చూపుకుని లాస్ట్కి ప్రమాదకరంగా హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు సార్. జస్ట్ సార్ ఇంకొక 3-5 days చూడండి మీరే, మన రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ని జరుగుతాయో మీకే అర్థమవుతుంది. ఏం లేదు సార్, చేసే అందరికీ ఉంటే ఎక్కిపోవచ్చు అని చెప్తే ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు. ఇద్దరు ఫ్రీ బస్సు ఉంటే ఇంకా ఎవరు ప్రాబ్లమే ఉండదు. ఇంకా ఇప్పుడు ఇద్దరు ఫ్రీ బస్సు ఉంటే ఏం టెన్షనే ఉండదు. ఇంకా మేము ఓటేసాం కదా సార్, మేము ఓటేసాం, మా పిల్లలు ఓటు వేయించాము, మా బ్రదర్ సిస్టర్స్ అందరూ ఆల్ మా ఫ్యామిలీ ఎంతమంది అంతమంది ఓటేసాం కదా. ఇప్పుడు ఒక్కరికే న్యాయం చేస్తామంటే మా కాబట్టి దయచేసి చెప్పేది ఏమంటే చేసి అందరూ న్యాయం చేయండి, లేదా మా ఆటోలో సపరేట్ అని ఏదో ప్రత్యేకంగా ఆలోచన చేయండి. మేము ఆటోల గురించి చెప్తాం చూడు. మళ్ళీ మా పేరు నరసింహాచారి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా. ఆటోలు చూపట్లే. కర్నూలు మహీంద్రా ట్రాక్టర్స్ డీలర్స్ ఎస్ వహీద్ హుసేన్, ఎస్ నిస్సార్ అహ్మద్ వారి ఆధ్వర్యంలో మొవ్వన్నెల జెండాను ఎగురవేసి స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ స్వాతంత్ర వేడుకల్లో మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీ స్టేట్ హెడ్ ఆర్ జయకుమార్, టిఎం సాదిక్ పాల్గొన్నారు.
కొత్త ట్రాక్టర్ని ప్రారంభోత్సవం చేస్తూ మరి ఈ కార్యక్రమానికి బాలస్వామి అండ్ మహబూబ్ బాషా అలాగే మన అనుగుణంగా ఉందా లేదా, అనుగుణంగా లేకుంటే ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. అందరూ ఓకే అని చెప్పిన తర్వాత మాత్రమే ఆ ట్రాక్టర్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ 405 మీరు అందరూ చూసారు, లాంచింగ్ కూడా జరిగింది. ఇది ఒక 40 HP కేటగిరీ ట్రాక్టర్ అండి. దీంట్లో రైతుకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి, పవర్ స్టీరింగ్ కానివ్వండి, డ్యూయల్ క్లచ్ కానివ్వండి, తర్వాత స్లిప్ డౌన్ కొత్త టెక్నాలజీ అది కానివ్వండి, MSPTO అంటే మల్టీ స్పీడ్ పవర్ టేకప్. సో రోటావేటర్ అప్లికేషన్స్ కి కొంతమంది రైతులు ఏంటంటే కొంతమంది స్లోగా కావాలంటారు, కొంతమంది ఫాస్ట్ కావాలంటారు. సో అన్ని విధాలైనటువంటి బేలర్ అప్లికేషన్స్, పనిముట్లు 60కి పైన పనిముట్లు పనిచేసే విధంగా ఒక ట్రాక్టర్ ని రూపొందించడం జరిగింది. చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై చెన్నూరు పట్టణ బీఆర్ఎస్ నాయకులు, మాజీ వైస్ చైర్మన్ నవాజ్, మాజీ సర్పంచ్ సాధన పోయిన కృష్ణ, 16వ వార్డ్ మాజీ కౌన్సిలర్ తుమ్మా రమేష్, యువ నాయకులు శ్రవణ్, సుమారు 500 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని అయ్యప్ప గుడి సమీపంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడి గొల్లభామల వేషధారణతో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. అయ్యప్ప గుడి సభ్యులు, భక్త బృందం, అలాగే ఇస్కాన్ భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో వేడుకలను విజయవంతం చేశామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. చెరువు అలుగు నుండి పొంగుతోంది. చెరువు అందాలను వీక్షించేందుకు సందర్శకులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.